ఇప్పుడు నేను వచ్చింది మీ కొరకే కదా. సో ఇట్లా చూస్తున్నా, ఎవరిని చూస్తున్నా? నాకే తెలియదు నేను ఎవరు చూస్తున్నాను. మిమ్మల్ని చూస్తలేను నేను. ఇట్లా చూస్తూ ఉంటా. ఎప్పుడైనా ఒకసారి సడన్గా ఏదో మీరు ఇట్లా అంటే అప్పుడు సడన్గా ఇట్లా చూస్తా. కానీ నా మైండ్ అంతా దేవునితో ట్యూను. దేవుడు మైండ్లో ఏమిస్తూ ఉంటాడో దాన్ని చేసుకుంటూ నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తున్నా సంజన, ఆమెను చూస్తున్నా అని చెప్తా సంజన అని చెప్పి. కాబట్టి మనకు దేవుడు మాట్లాడినప్పుడు మనకు గుచ్చుకుంటుంది. ఏముంటుంది? రెండు అయితే దేవుడు మాట్లాడితే చాలా మంచిగా అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ అవుతుంది. అబ్బా ఇట్లనా ప్రభువా, అవునా అని దాన్ని మనం రెక్టిఫై చేసుకుంటాం దేవుడు మాట్లాడితే. ఇప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత మనము ఒకవేళ దాన్ని స్వీకరించకుండా ఉంటే దాన్ని నెక్స్ట్కు పాస్ అయిపోతుంది. అది నెక్స్ట్ పాస్ కాగానే ఏమవుతుంది తెలుసా? సాధారణ గాడికి తెలిసిపోతుంది. వాడు ఏం చేస్తాడు? ఇమీడియట్గా తలంపించి ఇగో నన్నే చూస్తున్నాడు చూడు, నిన్నే చూసి మాట్లాడుతాడు. రాత్రి నువ్వు మాట్లాడినావు కదా, అక్కడ చూడకండి, నేను ఎవరిని చూస్తున్నా నాకే తెలియదు, మీరు అటు వెనక తిరిగి చూస్తారు. ఇట్లా అంటే వాడిని చూసి చెప్తలేను నేను. నా మైండ్లో ఈ ఆలోచన చేసి ఇట్లా అంటున్నా, వాడిని చూసి వాడు ఎవడో నాకు ఎవరు చెప్తలేను నేను. సో ఒకవేళ మనం దేవుడు చెప్తున్నాడు నాకు నేను మారాలా అని, అది మారితే బాగుంటుంది. ఒకవేళ మారకుండా మనము నన్నే చూసి చెప్పిండు, నన్నే చూసి ఇచ్చేసిండు, నాకే రోజు చెప్తున్నాడు, నాకే అట్లా చెప్తున్నాడు అని అంటే కొంచెం మనం చాలా అది డేంజరస్ సైన్. అది అట్లా వస్తే అంటే మీరు నా బిడ్డలు కాబట్టి చెప్తున్నాను. నేను కూడా అట్లా ఒకప్పుడు ఉండే, అరే నాతోనే మాట్లాడుతున్నాం రా అనుకుంటుండే. కానీ దాన్ని నేనేం చేస్తుంటే అంటే పర్వాలేదు నాతో మాట్లాడితే ఏమన్నది, మేబీ నేను మారాలేమో, నాలో ఏదైనా ఉందేమో, దేవుడు మళ్ళీ అదే మాట్లాడుతుండు అని నేను సరి చేసుకున్నాను. 16 సంవత్సరాలలో దేవునికి నేను నా జీవితం ఇచ్చిన. మీ మమ్మీ డాడీ పుట్టిన వయసు కూడా లేదు, నేను అంత దేవుని వెంబడించిన. సో ఎప్పుడైతే అట్లా తలంపు వస్తుంది కదా, దాన్ని మీరు రిజెక్ట్ చేయకండి, దాన్ని బైండ్ చేయండి. నాతోనే చూసి నాకే మాట్లాడుతుండు, అమ్మ మనసులో ఏదో పెట్టుకొని ఇట్లా చూస్తున్నాడు, అట్లా చెప్తున్నాడు అని అట్లా ఆ తలంపు వచ్చిందంటే ఆ తలంపు దేవుని తలంపు కాదు, అది సాతాన్ గారి తలంపు అది. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? అది ఇప్పుడు వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చిన ముగ్గురికి మర్చిపోతే నేను మొన్న రాత్రి ఒక ఇద్దరికి ఇచ్చిన, వాళ్ళు ఎవరు కూడా తెలియదు నాకు, వాళ్ళు ఇద్దరు నిలబడరు అక్కడ. నా మైండ్లో ఆ కక్ష ఉద్దేశం ఉండదు, పెట్టుకోలేను నేను. పెట్టుకుంటే నేను ప్రేయర్ చేయలేను, అభిషేకించలేను, వర్షిప్ చేయలేను, ఫాస్టింగ్ చేయలేను నేను. ఇప్పుడు ఒక చిన్న ఫోన్ వచ్చింది, 15 కాల్స్ 15 సెకండ్స్ ఫోన్. దాంట్లో కొంచెం ఇట్లా తేడా మాట్లాడినా, అనుకోకుండా మాట్లాడేసిన. అది నేను రెడీ అవుతున్నా రికార్డింగ్కి, అక్కడ రెడీ అవుతున్నా, టెన్షన్ లేదా ఫోన్ వచ్చింది జగన్ పెట్టేసి దగ్గర పెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ ఇమీడియట్గా అన్నాడు, నువ్వు అక్కడ కొంచెం తేడా మాట్లాడినావు. అవును కదా ప్రభా అని ఆపేసిన, షర్ట్ వేసుకున్నాడు ఆపేసి, ప్రభా తండ్రి నన్ను క్షమించి ప్రభా, నా తలంపులను ఇంకోసారి ఎప్పుడు ఇట్లా నేను మాట్లాడుకుంటా, ఆ అవకాశమే రాకుండా నాకు సహాయం చేయి. పెద్ద తప్పు కాదు, అది పెద్ద పాపం కాదు. నేను తొందరగా రెడీ అవుతున్నా, నాకు రికార్డింగ్ చేయాలా, మైండ్ ఫ్రీ ఉండాలి కదా, డిస్టర్బెన్స్ వస్తే రికార్డింగ్ నాకు ఇదవుతుంది. సో అట్లా చిన్న విషయాలల్లో నేను చేయలేను. అట్లా నాకు ఆ ఉద్దేశం లేదు, ఒక కక్ష ఉద్దేశం పెట్టుకునేది నాకు లేనే లేదు. సో మీరు ఎప్పుడన్నా కానీ ఎవరన్నా కానివ్వండి, ఎవరన్నా మీకు వచ్చి అట్లా చెప్తే కూడా అర్థం చేసుకోండి, వాళ్ళకు ఏదో అటాక్ జరుగుతుంది, ఆ అటాక్ వచ్చి నాకు అటాక్ అవుతుందని అనుకోవాలా, దాన్ని ఎంటర్టైన్ చేయకండి. నాకు ఆ ఉద్దేశమే లేదు, ఓకేనా? అదొకటి. ఎవరిని ఉద్దేశపడి నేను చెప్పను, అసలు నాకు ఆ ఉద్దేశమే లేదు చెప్పాలని గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా కానీ. ఒకవేళ అట్లా అనిపిస్తుంది అంటే దేవా నువ్వే మాట్లాడుతున్నావు నాతో అని అనుకోండి, ఎందుకంటే నేను చాలా ప్రార్థనాపూర్వకంగా వస్తాను. కాబట్టి నేను దేవుని ప్రభా ఇగో నేను ప్రేయర్ చేస్తాను, నడుస్తుంటా కదా ప్రభా, ప్రత్యక్షత నేనే ప్రేయర్ చేస్తుంటే ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నా బిడ్డలు వచ్చింది ప్రభా, మాట్లాడండి ప్రభా, వాళ్ళు ఆకలిగా ఉన్నారు ప్రభా. అందరు లేరు ఆకలిగా, నాకు తెలుసు, నాకు ఎవరు ఆకలిగా ఉన్నారో అది కూడా తెలుసు. వాళ్ళ కోసం వస్తున్నాను నేను. ఎందుకు ఇంకా మీరు ఉన్న వాళ్ళు కూడా మెల్లమెల్ల ఒక్కొక్కరు మారుతారని వస్తున్నాను నేను. సో అది ఒకసారి దేవుడు మాట్లాడేది మనం క్రిటికల్ కావడం, ప్రతిదానికి క్రిటికల్ థింకింగ్ అంటే అది యాక్చువల్ ఒక స్పిరిట్. అది మొన్న ఒక ఫెమిలియర్ స్పిరిట్ కోసం చెప్పలేదు కదా. ఫెమిలియర్ స్పిరిట్ అని అంటే మీకు ఏ సమస్య ఉంటుందో ఇంకొకరికి ఆ సమస్య ఉంటుంది, ఇంకొకరికి ఆ సమస్య ఉంటుంది. ఆ సేమ్ సమస్య వాళ్ళు ఆ సాతానుడు గాడు ముగ్గురికి అదే తలంపిస్తాడు, లేకపోతే అదే థీమ్ కలిగినటువంటి ఆలోచనలు, సబ్జెక్టు, వీడియోలు అట్లాంటివి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నువ్వు సడన్గా వచ్చి అక్క హౌ ఆర్ యు అనగానే బాగున్నాక నీ మనసులో ఉన్నదే అక్కడ నుంచి వస్తుంది, పాట కానీ లేదంటే ఒక తలంపు కానీ. అదేం చేస్తుందంటే సాతాను గాడు వచ్చి నీ లోపల వచ్చి మునగాడు, వాడు బయటికి వెళ్ళి అటాక్ చేస్తాడు. నీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. క్రైస్తవులను సాతాను గాడు వచ్చి లోపల కూర్చోడు, ఓకే? బయటికి వెళ్ళి అటాక్ చేస్తాడు, మన తలంపులను అటాక్ చేస్తాడు. అటాక్ చేసి మనం దాన్ని
ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఆ తలంపును ఇంకా బెడ్ మీద కూర్చొని ఆలోచన చేసి లేవాలి. అసలు మనం లేవకుండా ఈ తలంపులు మార్నింగ్ చాలా వస్తాయి. నిద్రకి లేస్తాం కదా, మార్నింగ్ నిద్రకి లేవగానే టైర్డ్ ఉంటుంది బాడీ, కానీ మనం లేస్తాం ఒక 2 minutes అని చెప్పి ఇట్లనే ఉంటాం. ఉండగానే మైండ్లో ఒక తలంపు మీద ఇంకోటి వస్తూనే ఉంటుంది. అది నువ్వు కాదు, నువ్వు ఒక్క తలంపు ఇట్లా వేయంగానే ఆ సాతానుడికి తెలిసిపోతుంది. నువ్వు ఇట్లా చేస్తున్నావు అనగానే ఇంకోటి వేస్తుంది, ఇట్లా అంటే వాడికి తెలిసిపోతూ ఉంటుంది అనమాట సాతాను వాడికి నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు అని. సో అది ముఖ్యంగా మార్నింగ్స్ ఒంటరిగా కూర్చున్నప్పుడు అవుతుంది. ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు అవుతుంది, లేదంటే మార్నింగ్స్ లేచినప్పుడు, నైట్ పడుకునేటప్పుడు. ఎప్పుడైనా నిద్ర రాదు, పొద్దుగా లేవగానే నిద్ర తొందరగా లేవాలని వీలు కాదు, ఎందుకంటే బాడీ అంతా వస్తుంటుంది, స్టిఫ్గా ఉంటుంది కాబట్టి రాత్రి అంతా. అప్పుడు ఈ 3 టైంలలో జరుగుతుంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఈ థాట్స్ అన్ని సేమ్ థాట్స్ వచ్చి అవే థాట్స్ అదే థీమ్ ఉంటుంది, సేమ్ ఎగ్జాక్ట్ రాదేమో కానీ అదే థీమ్ ఉంటుంది. సినిమా పాట అనగానే అదే పాట పాడుతుంటారు, పాడవు నువ్వు, ఆ దానికి సంబంధించి ఇంకొక పాట పాడతావు, ఆ దానికి సంబంధించి ఇంకో పాట, అట్లా ఒక యూనిటీగా ఈ ఈవిల్ స్పిరిట్స్ ఫెమిలియరైజ్ చేస్తాయి. ఫెమిలియర్ అంటారు దాన్ని ఫెమిలియర్ స్పిరిట్ అంటారు. పరిచయం ఉన్న ఆత్మలు ఫెమిలియర్. నీ జీవితంలో ఏమవుతుందో సేమ్ సబ్జెక్టు అక్కడ వాళ్ళందరూ సాయంత్రాన్ని కానీ ఎప్పుడో ఒక దగ్గర కూడుకుంటారు. అందుకే మీరు చూడండి, గుంపులు కూడుకుంటారు కదా మీ రూమ్లలో, గ్రౌండ్లో, అక్కడిక్కడ ఎప్పుడు చూడండి అదే గుంపు ఉంటుంది. వాళ్ళలో కొత్త గుంపు రాదు. ఆ గుంపు థీము ఒకటి ఉంటుంది, ఇంకొక గుంపు థీము ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది, ఇంకొక గుంపు థీము ఆ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. ఈ గుంపు దీంట్లోకి రాదు, ఈ గుంపు దీంట్లోకి పోదు. అవి ఫెమిలియర్ స్పిరిట్స్ అంటారు. ఒకవేళ అది ఈవిల్ జరుగుతుందంటే, ఇప్పుడు గుంపులో ప్రేయర్ చేస్తున్నామంటే అది ఫెమిలియర్ స్పిరిట్ కాదు, అది ప్రేయర్ చేయడంలో ఈవిల్ జరుగుతుందంటే అంటున్నాను నేను. చెడ్డ విషయాలు జరుగుతూ ఉంటాయి, చెడ్డ విషయాలలో ఫెమిలియర్ స్పిరిట్ పనిచేస్తుంది అని అంటే ఈ గుంపులలో మీరు చూసుకోండి, ఆ గుంపులు అందరూ ప్రతి ఒక్కరు ఏకీభవిస్తారు. అవునక్క కరెక్ట్గా అవునక్క డిసిషన్ అన్నా కరెక్ట్ అన్నా మనం అప్పుడు పోతే ఇట్లా అయిందన్నా వీళ్ళు కూడా చెప్తారు. 5-6 మంది సేమ్ అదే గిరగిర టాపిక్ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఫెమిలియర్ స్పిరిట్ అంటారు. ఆ ఫెమిలియర్ స్పిరిట్ని నువ్వు అలౌ చేసిన తర్వాత, నువ్వు దాన్ని డీల్ చేసి బైండ్ చేసి వదిలిపెట్టి ఆ గుంపులోకి బయటికి రాకపోతే ఇంకొక స్పిరిట్ ఎంటర్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే క్రిటికల్ స్పిరిట్ అంటారు. అసలు ఎన్ని దయ్యాలు ఉన్నాయి తెలుసా, సబ్జెక్ట్ తీసుకుంటే సంవత్సరాలు పోతుంది. చేస్తాను నేను, ఎందుకనంటే ఈ అంతదినంలలో దయ్యాలు బాగా రెచ్చిపోతున్నాయి. నా క్లోజ్ ఉన్నోళ్ళకే కొన్ని అవుతూ ఉంటాయి, దేవుళ్ళు ఎక్కువ ఉన్నోళ్ళకే అవుతూ ఉంటాయి. సో ఫెమిలియర్ స్పిరిట్ తర్వాత క్రిటికల్ స్పిరిట్ వస్తుంది. క్రిటికల్ స్పిరిట్ రాగానే మీ గుంపు ఉంటుంది కదా, అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఏం తెలుసు, ఈ గుంపుకు ఈరోజు నువ్వు మాట్లాడాలా అని చెప్పి పరిశుద్ధాత్మకు తెలుసు. దాంట్లో నేను ఈరోజు ఛాన్స్ ఇస్తా. ఆ 10 మంది గుంపులో వాళ్ళు మారాలా, అట్లా ఉండొద్దు. మార్నింగ్ వాళ్ళు ప్రేయర్ చేసిండ్రు, ప్రభా రోజు నేను ఇట్లా అనుకుంటున్నా చెడ్డవి, నా జీవితం ఎప్పుడు మారుస్తావు ప్రభా అని. దాంట్లో ఇద్దరు ప్రేయర్ చేసిండ్రు. ప్రేయర్ చేసినట్టు 10 మందికి చెప్పరు. వాళ్ళు పర్సనల్ ప్రేయర్గా చేసుకుంటారు, చెప్పరు 10 మందికి. కానీ అది ఎవరు తెలుసు, దేవుని తెలుసు. దేవుని తెలుసు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, ఈరోజు నువ్వు మాట్లాడు, పలానా సబ్జెక్ట్ మాట్లాడంటాడు. అప్పుడు నేను కూర్చొని ఇట్లా నడుచుకుంటా, ప్రభా నాకు ప్రత్యక్షత ఇవ్వు ప్రభా, ఏం మాట్లాడను, నా బిడ్డలు కూర్చున్నారు ఇక్కడ ఆకలిగా, మాట్లాడంటున్నారు, వద్దు పోవద్దు అంటారు. ఎప్పుడు ఏం చేయాలని నేను ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటాను. నాకు దేవుడు కొన్ని వచనాలు ఇస్తూ ఉంటాడు. వీడికి రాగానే ఆ వచనం నుండి కొత్త స్టోరీలు ఇస్తాడు మళ్ళీ దేవుడు. ఆ కొత్త స్టోరీలు ఇవ్వగానే సడన్గా ఆ 10 మంది గుంపు టాపికే నేను మాట్లాడతా. 10 మంది గుంపు టాపికే. నిన్న రాత్రి నేను వచ్చిన, నాకు తెలియదు, నేను టకా మాట్లాడేస్తుంటే సార్ అబ్బా ఇప్పుడే సార్ వాక్యంలో అవే మాట్లాడింది సార్ అంటారు. ఏంటి మీరు నిన్న పాస్టర్ ప్రవీణ్ విన్నారు, నాకు తెలియదు. అరే ఇప్పుడే సార్ కరెక్ట్ మీరు ఇవే మాట్లాడినారు, పాస్టర్ ప్రవీణ్ ఇదే మాట్లాడిన, మీరు వచ్చి ఇప్పుడు ఇదే మాట్లాడుతున్నారు. ఎంత 10 hours నేను కార్లా కూర్చొని నా బ్యాక్ ఎంత పెయిన్ అయింది తెలుసా. 10 గంటలు నా బొక్కలు కాళ్ళు. ఆ డ్రైవర్ అయితే బ్రేక్ కొట్టు ఇది కొట్టు ఇట్లా అమ్మ జాయింట్లు అన్నీ లూజ్ అయిపోయినాయి నాకు, అన్నీ ఎక్కడ జాయింట్లు అక్కడ మొత్తం. రాత్రి వచ్చి ఇంట్లో సోఫా మీద కూర్చుంటే ఎంత మంచి ఫీలింగ్ ఉంది తెలుసా అనుకున్నా. సో అదంతా టైర్డ్ అయిపోయి అయిపోయినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గర కొంచెం సేపు నిలబడి, ఇక్కడ అంతా 30 మంది ఉన్నారు, మీరు అందరు నిలబడి, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఉన్నారు. నాకెట్లా తెలుసు మీరు ఏమిన్నారని. నేనేనో నా బెల్లంపల్లి సైడ్ ఉన్నా నిన్ననే, అటు అదేం ప్లేస్ అది, కరీంనగర్ జగత్యాల ఆ సైడ్లో ఉన్నాను. మీరు ఏం వింటుర్రు, ఏం చేస్తుర్రు, ఏం కథ నాకు తెలియదు. రాగానే సార్ మీరంతా సేమ్ డిట్టో టు డిట్టో చెప్తున్నారు సార్, ఈరోజు జరిగిందంతా అదే సార్. ఎట్లా తెలిసిన దేవుడు, మనము దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే ఇవన్నీ ఇంటర్ప్రిటేషన్స్. మనం టంగ్స్ మాట్లాడతాం, ఏదో మీరు రబరబరబరబర అనుకుంటారు, అది కాదు. ఆ టంగ్స్ ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. నేను దినమంతా టైం దొరికినప్పుడు టంగ్స్ మాట్లాడుతూ ఉంటా. ఆ ఇంటర్ప్రిటేషన్ ఎట్లా వస్తుంది, ఇవి నిన్న రాత్రి నాకు తెలియదు అది. ఆ ఇంటర్ప్రిటేషను, ఆ మెసేజ్ అంతా నాకు ఇంటర్ప్రిటేషన్ మళ్ళీ డబల్ టైం ఇవ్వడం, అట్లా చాలాసార్లు మీరే చూసిరు చాలాసార్లు. సో ఈ 10 మంది గుంపుల
సడన్గా దేవుడు ఏం చేస్తే నాకు తలంపించేస్తాడు. సో ఇట్లాంటివి దేవుడు మీకు కూడా చూపిస్తాడు. మీరు రాసుకుంటారు కదా, డయాగ్రామ్ చేస్తారు, పిక్చర్లు చేస్తారు, ఫోటోలు తీస్తారు, అన్నీ మీకు కూడా చూపిస్తున్నాడు దేవుడు. సో దేవుడు ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఫెమిలియర్ స్పిరిట్ నుంచి నువ్వు దాన్ని అంగీకరించకుండా ఒకవేళ ప్రేయర్ చేస్తావో, ఆ 10 మంది గుంపులో సడన్గా రాగానే అదే మీరు ఏం టాపిక్ మాట్లాడుతున్నారు రూమ్లో, స్కూల్లో, గ్రౌండ్లో, అదే టాపిక్ ఇక్కడ నుంచి దేవుడు చెప్తాడు. ఇప్పుడు నిన్న చెప్పినా కదా, క్లాస్ రూమ్లో కూర్చొని ఇట్లా చూసుకుంటారు, ఇట్లా చూస్తారు, అట్లా చూస్తారు, ఏదో కొన్ని విషయాలు చెప్పినా, నాకు గుర్తులేదు ఏం చెప్పాను. ఇప్పుడు మీరేమనుకుంటారు, ఎవడో లీక్ చేసేసిండ్రా సార్కి, జోష్ననే చెప్పింది సార్కి, సార్తో క్లోజ్ ఉంటుంది కదా జోనే చెప్పిందిరా అని నువ్వు అనుకుంటావు. ఆమె చెప్పదు, నాకు తెలియదు కూడా మీ దాంట్లో ఏమవుతుందని దేవుడు చెప్తాడు. అది సో నువ్వేం చేస్తావు, అమ్మా నా కోసం జోష్న చెప్పిందా సారు, ఇక నన్ను ఇట్లనే చూస్తుంటావు. నువ్వు ఎందుకు చూస్తావు నాకు తెలియదు, నేను ఇట్లా చూసుకుంటా పోతా ఉంటావు. నువ్వు మిరియాలు, కారం పొడి నూరుతా ఉంటావు. నాకేమో తెలియదు నువ్వు కారం పొడి నూరుతున్నావు, మిరియాలు నూరుతున్నావు అని. కోపం వస్తే నువ్వు చేస్తారు కదా, పనులు కొడుతావు కొంతమంది, కోపం వస్తే అది నూరడం అంటారు, దాన్ని కారం పొడి మిరియాలు నూరడం అంటారు నోట్ల. నాకు తెలియదు మీరు నూరుతున్నారని. నేనేదో ఫ్లోలో దేవుడు తీస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చెప్తా ఉన్నా. అసలు ఇది చెప్పాలని నాకు ఇవాళ లేదు టాపిక్. నేను ఇన్ని వరుసలు ఉన్నాయి చెప్పిన, అమ్మ ఫాస్ట్ చేసేసేయాలి ఇవాళ, ఇంకా స్టార్ట్ చేయాలి. చూస్తున్నావా, దేవుడు టకటకని చెప్తున్నాడు. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు దేవుడు, మీకు తెలవాలని చెప్తున్నాడు. ఆ ఫెమిలియర్ స్పిరిట్ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు మీ ఇద్దరు ప్రార్థన దేవుడు విని, ఈ రోజు వీరిద్దరిని మారాలరా, ఆ గుంపులకి వెళ్ళి వీళ్ళని ఇద్దరిని తీయాలా, నేను తీసి వీళ్ళని టంగ్ స్పిరిట్కి పంపిస్తా. రోజు చేస్తున్నారు వీళ్ళు, 2 నెలల నుంచి ప్రేయర్ చేస్తున్నారు, ఈ రోజు వీళ్ళని విడిపిస్తాంరా అని చెప్పి దేవుడు టక 10 మంది గుంపులకి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఏం మాట్లాడుకున్నారో 10 పాయింట్లలో 7 పాయింట్లు టక అచ్చుగుద్దినట్టు వీడికి మైక్లకి వెళ్ళి వచ్చేస్తారు. ఇక నన్ను చూసి ఇక మీరు అంతా, అమ్మ లాస్ట్ టైం నేను సార్కి ఈ విషయాలు చెప్తే ఇప్పుడు అన్ని సార్ బయటకు తీస్తుండు. దాన్ని క్రిటికల్ స్పిరిట్ అంటారు. క్రిటికల్ అంటే నన్నే చూస్తుంది చూడు, అగో కన్నులు రెప్పలు కొట్టకుండా చూస్తుంది, నన్నే చూసినావా అని నీ మైండ్లో జడ్జింగ్ చేస్తూ ఉంటావు. అసలు నేను చూస్తలేను, నేను మిమ్మల్ని చూస్తలేను, నా ఫ్లోలో నేను మాట్లాడుతూ ఉన్నా. నా కోసమే చెప్తున్నా, కరెక్టే, నేనే కదా బ్లూ వేసుకున్నా కదా, కరెక్ట్, బ్లూ వెనక పాకెట్ బ్లూ ఉంది కదా, నేను బ్లూ వేసుకుని నాకే చెప్తాను. నీ పాకెట్ వెనక కింద కూర్చున్నావు, నువ్వు ఆడున్నది బ్లూ, నేను ఈ బ్లూ కోసం చెప్తే నాకు అనిపించలేదు, బ్లూ కింద ఉంది బ్లూ, చూడు నేను బ్లూ వేసుకున్నా కదా, నా కోసమే చెప్తాను, నా కోసమే చూడు, చూడరా ఇగో బ్లూ చూడుగా, నా కోసం చెప్తున్నాడు, బ్లూ పాకెట్ చూడు, బ్లూ పాకెట్. క్రిటికల్ స్పిరిట్ లేనిది సృష్టిస్తుంది అనమాట. ఆ స్పిరిట్ మనకు లేనిది సృష్టిస్తుంది, అర్థమవుతుందా? దాన్ని క్రిటికల్ స్పిరిట్ అంటారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ క్రిటికల్ స్పిరిట్ చాలా డేంజరస్. అది వచ్చి ఏం చేస్తుంది తెలుసా, ఏం నా కోసం ఏంది ఒక్కసారి చెప్తాయి, ఊకవా నువ్వు, ఏం సంగతి మాట చెప్తుంటే మీరు రెచ్చిపోతే ఎక్కువ చేస్తున్నావు అని అది వస్తుంది మీదికి. ఆ క్రిటికల్ స్పిరిట్ అట్లా చేస్తుంది. నీ ఫీలింగ్స్ని, నీ ఇమోషన్స్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ చేసేస్తుంది. పాపం ఆమె దగ్గర పోవాలని అనుకోలేదు నేను, ఎక్కడ పోవాలని ఆడ ఆగిన నేను. ఆమె కోసం జస్ట్ ఎగ్జాంపుల్ మీరు అందరు. క్రిటికల్ స్పిరిట్. ఇప్పుడు ఆ గుంపులో ఉంటారు చూడు, వాళ్ళు ఏం చేస్తారు, అమ్మా జో సార్ ఫ్రెండా, చూసినా అందరూ వినవా నువ్వు వినవా జో సార్ ఫ్రెండ్ అంట. ఏం చేస్తుంది ఆ క్రిటికల్ స్పిరిట్? లేని దాన్ని ఏదో ఒకటి కొత్తగా సృష్టిస్తుంది. ఎవరిని ఫ్రెండ్ అని పిలవాలి, ఎప్పుడని పిలిచిండా, ఆమెను ఎందుకు పిలవాలా? ఈ క్రిటికల్ స్పిరిట్స్ లేని సృష్టించి ఇట్లాంటివి మాటలు మాట్లాడతాయి. అందుకు మనము డీప్గా క్యాస్ట్ అవుట్ డెవిల్స్ అని అంటే మనం డెవిల్స్ కోసం తెలుసుకోవాలి కదా. నువ్వు డెవిల్స్ కోసం తెలుసుకోకపోతే ఎట్లా క్యాస్ట్ అవుట్ చేస్తావురా? ఇవి క్రిటికల్ స్పిరిట్స్ చాలా ఉన్నాయి. స్పిరిట్ల గురించి చెప్పాలంటే ఫెమిలియర్ స్పిరిట్, క్రిటికల్ స్పిరిట్. ప్రతి దాన్ని ఫాల్ట్ ఫైండ్ చేస్తుంది క్రిటికల్ స్పిరిట్. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఏదన్నా మాట్లాడు, కరెక్ట్ మాట్లాడు, ఏదన్నా మాట్లాడు, దాంట్లో కంపల్సరీ ఫాల్ట్ తీస్తారు. దాంట్లో ఫాల్ట్ లేకపోతే కూడా అట్లా చేసి కంపల్సరీ ఒక ఫాల్ట్ వెళ్తుంది బయటికి. దాన్ని క్రిటికల్ స్పిరిట్ అంటారు. ఫెమిలియర్ స్పిరిట్స్ చాలా కేర్ఫుల్. ఆ ఫెమిలియర్ స్పిరిట్లకి వెళ్ళి నువ్వు బయటికి పడలేదు అంటే క్రిటికల్ అయిపోతావు. క్రిటికల్ స్పిరిట్. ఇప్పుడు కొన్నిసార్లు నేనేం చేస్తాను, అయ్యే విషయాలు చెప్తా. అయ్యేటివని అంటే ఇప్పుడు దావీదు రాజు పాపం చేసిండా? ఆయన రాజు కదా, ఆయన ఎవరు ఎదిరిస్తారు? పోయి ఎవరు ఎదిరించారు రాజుకి? చెప్పు, ఎవరు వచ్చి రాజుకి వచ్చి తప్పు అని ఎవరు చెప్పారు? దేవుడు ఎవరు వాడుకుంటాడు? దేవుడే మనుషులను వాడుకుంటాడు కదా. ఎవరు వాడుకోడు? ఏ పేరు చెప్పాల? బ్రాండెన్ అన్న పేరు, నేతన్. బ్రాండెన్ అన్న పేరు ఏంది? మొత్తం బ్రాండెన్ నేతన్ నీగర్. ఆయన ప్రవక్త పేరు అంతే పెట్టినాం. జోసాయ పెట్టినాం. ప్రతి ఒక్కరికి ఒక ప్రవక్త పేరు పెట్టినాం.
నాథానుడు ప్రవక్త తప్పు చేసిన రాజు. దేవా ఫాస్టింగ్ ప్రేయర్ 40 days ప్రభా పంపి అగ్ని పంపించి దావీదు రాజుకు ఒప్పి అని అన్నాడా? చెప్పినా? ఏం చేసిండు? నాథాను ప్రవక్త పోయి ఏయ్ నువ్వు పాపం చేసినావు, ఇంత ఘోరమైన పాపం చేసినావు అని డైరెక్ట్గా చెప్పాడు. అన్న పాపం చేసిన కాబట్టి చెప్పిండు ప్రవక్త. సౌలు ఏం చేసిండు? శామ్యూల్ వచ్చిండు. శామ్యూల్ రాజా సౌలు రాజా నువ్వు తప్పు చేసినావు, ఎందుకు చేసిన తప్పు? ఇప్పటి నుంచి నీ రాష్ట్రం నీ దేశం ఫినిష్, నువ్వు రాజుగా దేవుడు నిన్ను రిజెక్ట్ చేసేసిండు అని ప్రవక్త వచ్చి చెప్పిండు. ఎందుకు తప్పు చేసిండు? అందరి ముందు చెప్పిండు సౌలు. పౌలు ఏమంటుడు? పెద్ద లెటర్ రాసిండు. అది మనదే లెటర్. అది ఎవరు? జీసస్వే లెటర్ ఉంది బైబిల్లో, తెలుసా నీకు? పౌలు రాసిన లెటర్, పౌలు రాసిన పత్రిక జీసస్వే. ఏది? ఏ పత్రిక గౌతమి? ఫస్ట్ కొరింథియన్స్ అంతా మన సినిమానే మొత్తం ఫుల్. ఫస్ట్ కొరింథియన్స్ ప్రాఫెసీ నడుస్తుంది, హీలింగ్ నడుస్తుంది, దయ్యాలు పోతున్నాయి, మిరకల్స్ అవుతున్నాయి, అటమైనవి జరుగుతున్నాయి. అసలు గలీజ్ విషయాలు జరుగుతున్నాయి ఆ చర్చిలో. ఏ చర్చిలా? జీసస్వే చర్చిలా. మళ్ళీ పవర్ఫుల్ ఉన్నాయి, మళ్ళీ ప్రాఫెసీ నడుస్తుంది, డ్రీమ్స్ నడుస్తున్నాయి, విజన్స్ నడుస్తాయి, మొత్తం అచ్చుగుద్దినట్టు. ఫస్ట్ కొరింథియన్స్ అంతా మన స్టోరీ. ఒకరి మీద ఒకటి చెప్పుకున్నాడు, క్రిటికల్ స్పిరిట్, ఫెమిలియర్ స్పిరిట్ అన్ని జరుగుతున్నాయి అక్కడ. కంప్లైంట్స్, మర్మరింగ్స్, గ్రంబులింగ్స్, ఆడు ఈ గ్రూపు, ఈడు ఈ గ్రూపు, ఆ గ్రూపు అని ఫస్ట్ కొరింథియన్స్ మొత్తం మనదే. అది మీరు చూసుకుంటే ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది తెలుసా? ఫస్ట్ కొరింథియన్స్ ఫుల్ 16 chapters మన కోసమే ఉంది అది. మళ్ళీ ఆ చర్చ్ చాలా సూపర్ న్యాచురల్ చర్చ్. ఆ చర్చిలో దయ్యాలు కూడా పోతున్నాయి, చచ్చిపోయిన లేస్తుర్రు, హీలింగ్ జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి ఆ సంఘంలోనే. వాన్ భార్యను తీసుకొని వీడు పెట్టుకుంటాడు, వాన్ గర్ల్ ఫ్రెండ్ తీసుకొని ఈ లెటర్ రాస్తాడు, వాడు తీసి ఈ లవ్ లెటర్ రాస్తాడు, అట్ట చేస్తాడు, డిసోబీడియన్స్ చేస్తారు, రూల్స్ పాటిస్తలేరు, ఇట్లా చేయాలంటే అట్ట చేస్తలేరు, అట్ట చేయాలంటే ఇట్లా చేస్తలేరు. అంత ఫస్ట్ కొరింథియన్స్ జీసస్ చర్చ్. ఏం చేసిండు పౌలు? మొత్తం న్యూస్ పేపర్ ప్రింటింగ్ చేసి సర్క్యులేట్ చేసిండు అందరికి. ఏం చేసిండు? మొత్తం లెటర్ రాసి చదవండి, అందరు కూర్చోండి, చలో అటెన్షన్ సిట్ స్ట్రైట్ అని మొత్తం తీసి చదవండి అందరి ముందు అన్నాడు. అందరిని కూర్చోబెట్టి అలా పాపాలన్నీ చెప్పిండు పౌలు. చర్చిలో కూర్చొని అదే మెసేజ్ ఆ రోజు ఫుల్ 16 chapters పెట్టి చదువుతా ఉన్నారు. అవునా, పౌలు పంపించిందా? అప్పటి నుంచి డిజిటల్ చర్చ్ ఉన్నది. ఎప్పటి నుంచింది? పౌలు టైం నుంచే డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా కదా, ప్రింట్ మీడియా అది. సో మనలో పాపం జరిగితే ఎవరు వచ్చి చెప్పాలా? బైబిల్ ఎవరు చెప్పారు? ప్రవక్తలు చెప్పారు, పాస్టర్లు చెప్పిండ్రు, టీచర్స్ చెప్పిండ్రు, బిలీవర్స్ చెప్పిండ్రు, డిసైపుల్స్ చెప్పారు పాపం చేస్తే. ఎప్పుడు 6 నెలల తర్వాత చెప్పిరా? నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పేసి నువ్వు పేతురు కాడికి వచ్చింది ఆమె, అన్నయ్య సఫరియా వచ్చి సార్ పైసలు తీసుకోసారి అన్న. అనగానే ఏం చేసాను? ఏమ్రా బాబు నువ్వేం నాతోనే మజాక్ ఆడుతున్నావా? నేను ఎవరు అనుకుంటున్నావు? నాలుగు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు అబద్ధాలు ఆడతావా? అనగానే పగలమని కింద చచ్చిపోయినాను. ఛాన్స్ కూడా ఇవ్వలే, పగలమని చచ్చిపోయాడు. యాక్స్ బుక్స్ చాప్టరు. పాపం అని అంటే వ్యభిచారం చేయాలి, ఆయన పైసలే, ఆయనవే అన్నీ. కానీ వచ్చి దొంగకొచ్చి సార్ పౌలయ్య పాస్టర్ గారు ఇంతనే వచ్చింది పాస్టర్ గారు. పౌల్ గారు తెలిసింది ఆయన అబద్ధం మాట్లాడుతున్నాని. పరిశుద్ధాత్మ దేవుడు ఎంబడే ఖండించింది, చచ్చిపోయిండు ఆన్ ద స్పాట్. మళ్ళీ కొన్ని గంటలు కాగానే మీరు పోండి మీరు మేనేజ్ చేయండి పేతురు గారిని ఈజీగా బిషప్ గారిని మనము తక్కమక్క చేసేయచ్చు. పొండి, బిషప్ గారు చాలా మంచోళ్ళు, పేతురు కదా మంచోడు. పేతురు ఏమన్నాడు? దయగలడు, నవ్విస్తూ ఉంటాడు ఎప్పుడు. మీరైతే హ్యాండిల్ చేయొచ్చండి, మీరు ఫస్ట్ పోండి బిషప్ గారి దగ్గరికి పోయి మీరు హ్యాండిల్ చేయండి. దాని తర్వాత నేను 2 గంటల తర్వాత కొంచెం ఉప్పు కలిపి సాంబార్లో గింబర్లో మంచిగా చేసి మధ్యాహ్నం కోసం వండేసి వస్తాను నేను, మీరు వండి. ఓకేనే, మంచి ఐడియా ఇచ్చినావు నాకు, ఇంత మంచి ఐడియా ఎవరు ఇయ్యరు, ఎంత మంచి బంగారం ఉన్నావు నువ్వు నాకు భార్య. అబ్బా పోయిండు, సచ్చిండు. ఆమె తెలియదు సచ్చినట్టు. ఆమె ఏమనుకుంటుంది? ఫుల్ మీటింగ్లా ఫుల్ పరిశుద్ధాత్మ అందుకొని మావాడు ఫుల్ కన్విన్స్ చేసేసిండు పేతురు బిషప్ని. ఫుల్ ప్రేయర్ మీటింగ్ ఉన్నారు అని టక ఈమె నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఆంటీ వాళ్ళు వచ్చారు కదా, మీరు ఏమనుకుంటారు? నడుచుకుంటూ వచ్చింది అనగానే సార్ చూడు ఆంటీ అంకుల్ కోసం చెప్తుండే, నడుచుకుంటూ. అది క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రిటికల్ స్పిరిట్. ఏంటి? అప్పుడే అదే టైంలో వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు కదా, చూసిన సార్ కూడా చూడు నడుచుకుంటూ వచ్చిందని. నేను ఎప్పటికీ చెప్తున్నా కదా. సో ఆమె నడుచుకుంటూ వచ్చింది చూడు అని అనగానే 2 నడుచుకుంటూ వస్తారు లేదా? అదే ప్లేస్లో నువ్వు ఉంటే ఎప్పుడు చూడు నా కోసమే చెప్తాడు, పని పాట లేదు, నడుచుకుంటూ వస్తున్నంట అని 10 నిమిషాల నుంచి చెప్తున్నా స్టోరీ నేను. అది ఏమైతే తెలుసా? క్రిటికల్ స్పిరిట్ ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ వచ్చింది మనకి. వాళ్ళకి తెలియదు కదా,
మనం ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు. సడన్గా వాయిస్ విన్నారు, ఆమె నడుచుకుంటూ వచ్చింది అనగానే అమ్మా ఇంకొక ఆమె కూడా వస్తుంది. ఏమనుకుంటారు? నా కోసమే చెప్పారు అనుకుంటా లేదా? ఎగ్జాంపుల్ క్రిటికల్ స్పిరిట్. ఇక సఫర్యా, అననయ, సఫీరా. మా ఆయన మంచిగా ప్రేయర్ మీటింగ్ ఉన్నాడు బిషప్ గారి దగ్గర, ఫుల్ బిషప్ గారి దగ్గర మస్తు కూర్చొని వర్షిప్ చేస్తుండొచ్చు. 2 hours అయిపోయింది, 3 hours అయిపోయింది, పోదాం అరే వచ్చేసి అయ్యా ప్రైజ్ లార్డ్ పేదర్ బిషప్ గారు ప్రైజ్ లార్డ్ అన్నాడు. ఏమమ్మా కరెక్ట్ ఆయన కదా వచ్చింది కదా, కరెక్ట్ బిషప్ అయ్య గారు, కరెక్టే సార్, కరెక్టే. నీకు భయం లేదా? ఎవరితో మాట్లాడుతున్నాను? పరిశుద్ధాత్మతో అబద్ధాలు మాట్లాడతావా? కాదనక ముందే చచ్చిపోయింది ఆమె కూడా. ఎంత పవర్ఫుల్ చూడు, ఎంత పవర్ఫుల్. దేవుడు అప్పటికప్పుడు ఖండిస్తాడు. నా కోసమే చెప్తుండు, నా కోసమే చేస్తుండు కాదు. ఏం చేసిండు? పాపం చేయగానే అప్పటికప్పుడు అందరి ముందు తీసుకుపోయి అలా పాతి పెట్టేసారంట. పౌలు కూడా అదే అంటాడు, పాపం చేసినప్పుడు ఇమ్మడే చెప్తారంట. నేను చెప్పనా? పిలిచి చెప్తా, ఏంది మీ నాటకాలు అవుతున్నాయి, ఏంది పిచ్చి నాటకాలు అవుతున్నాయా చెప్తానా లేదా? బైబిల్లో ప్రవక్తలు తప్పు చేస్తే ఎంబడే ఖండించిండ్రు, ఎంబడే చక్కగా చేసిండ్రు. అది నా బాధ్యత. దేవుడు మిమ్మల్ని ఇచ్చిండు, నేను మిమ్మల్ని ఒక క్రమంలో తీసుకురానికి నన్ను దేవుడు ఇచ్చిండు. ఓకేనా?